తిరుపతి మాస్టర్ ప్లాన్తో రోడ్లు కళకళలాడుతూ ఉంటే మణిహారంగా మరో నూతన రహదారి అందుబాటులోకి రానుంది. కులశేఖర్ ఆల్వార్ మార్గం పేరుతో 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్ను అత్యద్భుతంగా నిర్మించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన యోధుల విగ్రహాలను ప్రతిష్ఠించి సరికొత్త మార్గాన్ని తీర్చిదిద్దారు. 2-3 రోజుల్లో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మార్గం తిరుపతికే మణిహారంగా మారుతోందంటున్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి మాట్లాడారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో సరికొత్త రోడ్లతో కొత్త కళ సంతరించుకుంది. ఇప్పుడు కులశేఖర ఆల్వార్ మార్గాన్ని నిర్మించారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఇప్పటికే కొత్త మాస్టర్ ప్లాన్ రోడ్లతో తిరుపతి నగరానికి ఒక కొత్త కళ వచ్చింది. సరికొత్తగా ఏర్పాటు చేసినటువంటి మార్గానికి సంబంధించి విశేషాలు ఏంటి? తిరుపతిలో ఈ 1.5 సంవత్సర కాలంలోనే రికార్డు సమయంలో 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 10 స్లిప్వేలు, 8 ఫ్రీ లెఫ్ట్లు, ఇతర ప్రత్యేకత కలిగినటువంటి రోడ్లన్నింటినీ కూడా పెద్ద ఎత్తున నిర్మించడం కారణంగా నగరానికి ఒక కొత్త శోభ, అందం వచ్చినట్టు అయ్యింది. మంగళం రోడ్డు నుండి నేరుగా బస్టాండ్కి కలిపేటటువంటి ప్రత్యామ్నాయ మార్గంగా ఇది అందుబాటులోకి వచ్చింది. లీలామహల్ జంక్షన్లో ఇక మీదట స్థానిక ట్రాఫిక్ తప్ప స్థానికేతరుల బండ్లు ఏవి కూడా ఆగని పరిస్థితిని కల్పించడం, ఎప్పుడు ట్రాఫిక్తో ఇబ్బంది పడేటటువంటి లీలామహల్ సర్కిల్ ఇక భవిష్యత్తులో ఫ్రీ అయిపోతుంది. ఈ కులశేఖర ఆళ్వార్ రోడ్డు తిరుపతిలోనే ప్రత్యేకమైనటువంటి రోడ్డుగా మిగిలిపోనుంది. కారణం 24 అడుగుల వెడల్పాటి డివైడర్తో అందమైనటువంటి ఈత చెట్లు, ఉద్యానవన మొక్కలు, సుభాష్ చంద్రబోస్, సుఖ్దేవ్, రాజ్గురు, భగత్ సింగ్ల విగ్రహాలతో ఇది తిరుపతి వాసులను కనువిందు చేస్తుంది. ఈ రోడ్డు నిర్మాణంపై మాత్రమే దాదాపుగా 12.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఈ 2 రోడ్లు సామవాయి మార్గాన్ని, ఇది పోయిన ఏడాది మొదట ఓపెన్ కాబడినటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్డుతో లింక్ అయ్యి బస్ స్టాండ్ని కలవబోతున్నాయి. అంటే ఇప్పటి వరకు కూడా ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్నటువంటి తిరుపతి నగరానికి ఒక్కొక్క పేరు కూడా ఆధ్యాత్మిక పేర్లు పెట్టారు. కానీ ఈ యొక్క మార్గం విషయంలో ఫ్రీడమ్ ఫైటర్స్ని తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది? తిరుపతి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అంటే పేరు మాత్రం దీనికి కూడా తిరుమల ఆలయ చరిత్రతో ముడిపడినటువంటి కులశేఖర ఆళ్వార్, 12 మంది ఆళ్వార్లో ఒక ఆళ్వార్ పేరునే పెట్టడం జరిగింది. అంటే వెంకటేశ్వర స్వామి తొలి గడపైనటువంటి కులశేఖర పడి పేరుతోనే ఈ మార్గం ఇంకా చలామణిలోకి వస్తుంది. కాకపోతే ఇక్కడ అమర్చినటువంటి విగ్రహాలు మాత్రం జాతీయ స్ఫూర్తిని తిరుపతి ప్రజల్లో నింపే విధంగా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను ప్రతిష్ఠించాం. ఇదే మొదటిదేం కాదు. ఎంఆర్పల్లిలో కూడా ఇంతకు మునుపు దండి మార్చ్ విగ్రహాలను, గాంధీ విగ్రహాలను కూడా పెట్టడం జరిగింది. మొత్తం 12 కోట్ల రూపాయలతో సరికొత్తగా ఈ యొక్క మార్గాన్ని గార్డెనింగ్ చేయడం ద్వారా నగర ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. తిరుపతి నగర ప్రజలకు ఇప్పటికే 20 మాస్టర్ ప్లాన్లు రోడ్లతో సరికొత్త నగరంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ మార్గాన్ని కూడా 1-2 రోజుల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు అన్ని రంగం సిద్ధం చేశామంటున్నారు తిరుపతి డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.